ఇంద్రవెల్లి ఘటనకు 43 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నివాళులర్పించారు ఆదివాసీలు. అమరవీరుల స్తూపం దగ్గర శ్రద్ధాంజలి ఘటించారు ఆదివాసీ సంఘాలు. భూమి కోసం, విముక్తి కోసం ఆనాడు ఆదివాసీలు ఉద్యమించారని అన్నారు. 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో పోలీసుల కాల్పుల ఘటనను గుర్తు చేసుకున్నారు. జలియన్ వాల్బాగ్ తొలిపించిన పోరులో ఎంతో మంది ఆదివాసీలు అమరులయ్యారని తెలిపారు. అమరుల కుటుంబాలను ఆదుకోవాలని ఆదివాసీలు గత 43 ఏళ్లుగా పోరాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమరుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఇక గత ఫిబ్రవరి 2న కాంగ్రెస్ సర్కార్ చేయూతను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని అన్నారు ఆదివాసీ సంఘాలు. ఏర్పడిన తర్వాత 43 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. మరణించినటువంటి కుటుంబాలకు వాళ్ళను ఆర్థిక సహాయం చేస్తామని, వాళ్ళ ఉండడానికి ఇల్లు, దున్నేటువంటి భూమికి వ్యవసాయ పట్ట భూములు, తర్వాత ఆ భూములు ఏదైతే అటవీ హక్కుల భూములు అన్ని కూడా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అది జరిగినప్పుడే మేము ఈ ప్రాంతంలో చనిపోయినటువంటి వారికి గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే 43 సంవత్సరాల క్రితం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చంపింది. ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చర్య తీసుకుంటుంది. మేము సంతోషిస్తున్నాం. అక్కడ పట్టాలు ఇస్తామని పిలిచిండు, అక్కడ మీటింగ్ కొరకు పోయినారు. పోలీసు వాళ్ళు వచ్చి ఏం స్టార్ట్ చేసింది టీఆర్ గ్యాస్ గోళీ. ఎంతో మంది చనిపోయారు. మా ఊరుకోళ్ళు 3 చనిపోయినారు ఆ జాగలో. మళ్ళా 4-5 గాయాలైనాయి. వాళ్ళకు వేసి దవాఖాన తీసుకుపోయినాడు ఆదిలాబాద్. మా అమ్మ కూడా అన్నే ఉండే. జీవీడబ్ల్యూస్ పంపిండు. వాళ్ళు ఎక్కడో చనిపోయినాడు, ఏం కథ అని వాళ్ళు మొత్తం తెలిసింది. అప్పుడు మా అమ్మ కూడా పోయినాడని మేము ఆదిలాబాద్ పోయినాం దవాఖానాలో. అక్కడ దొరికింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి హైదరాబాద్ తీసుకుపోయినాడు. కాలు పోయినాయి రాలే, కొంచెం ఇక్కడ ఉన్నాయి పోయినారు కానీ